తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే నేడే ఖాతాలోకి 9 నుంచి 10 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడనున్నాయన్నమాట. ఈరోజే రైతుల ఖాతాలోకి అయితే 10 ఎకరాల లోపు సాగు భూమి కలిగినటువంటి రైతులందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈరోజు జరిగే సభలో నిధులైతే విడుదలైతే చేయనున్నారు. సో ఇక్కడ రైతులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట. కొత్తగా మన ఛానల్ని ఎవరైతే విజిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఈరోజు చూసుకున్నట్లయితే ఖమ్మంలో జరిగే జగన్నాథ్పురంలో ఇవాళ జరిగే రైతు ఆశీర్వాద సభకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే హాజరైతే కానున్నారు. ఇక్కడ మధ్యాహ్నం 3 గంటలకైతే నిధులైతే విడుదల కానున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు ప్రారంభమవుతుంది ఈ యొక్క మీటింగ్కి సంబంధించి సుమారు 2 లక్షల మంది రైతులైతే హాజరవుతానైతే అంచనా వేస్తున్నారు. 150 ఎకరాల్లో పార్కింగ్ అధికారులు ఏర్పాట్లయితే చేశారు. గత నెలలో ఆ రైతు ఆశీర్వాద సభ నిర్వహించాలని అయితే భావించగా ఇప్పటికే రైతులందరికీ కూడా మీ అందరికీ కూడా అమౌంట్ అయితే పడనున్నాయి అన్నమాట. దాదాపు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 8 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడ్డాయి. సో ఇప్పటి వరకు ఎవరికైనా కానీ అమౌంట్ పడని వారికి అందరికీ కూడా ఈ అమౌంట్ వచ్చేసి కూడా రైతుల అకౌంట్లో క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. ప్రభుత్వం అయితే జమ చేసుకుంటూ వస్తుంది. సో ఈరోజు చూసుకున్నట్టయితే మనకు 10 నుంచి 12 ఎకరాల లోపు అన్నమాట. దాదాపు చూసుకున్నట్టయితే ఇప్పటికే 9,000 కోట్లు అనేవి అయితే ఉన్నాయి కదా. సో ఈ 9 రోజులలో 9,000 కోట్లు అనేవి అయితే రైతుల ఖాతాలో జమ చేస్తామని అయితే ప్రభుత్వం చెప్పినట్టు విధంగానే రైతుల ఖాతాలోకి అయితే అందరికీ కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సుమారుగా చూసుకున్నట్టయితే రైతులందరూ కూడా ఈ అమౌంట్ వచ్చేసి కూడా ఆ రైతుల అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయితే అయిన వెంటనే మీ అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లో వచ్చేసి కూడా అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుంది. స్టేట్మెంట్లు కూడా చూసుకున్నట్లయితే సో అమౌంట్ అయితే పడినట్టే చూపిస్తుంది అన్నమాట. సో ఓకే సార్, ఈ వానాకాలం సీజన్కి సంబంధించి అమౌంట్ అన్నమాట. సో ఈసారి చూసుకున్నట్టయితే ఈ వానాకాలం సీజన్కి సంబంధించి చాలామంది రైతన్నలు అయితే ఇప్పటికే ఈ 9 రోజులలో 9,000 కోట్లు అనేవి రైతుల అకౌంట్లో జమ చేసే ప్రక్రియకు సంబంధించి కూడా ఇక్కడ వేగవంతంగా చేసిర్రన్నమాట. సో ఈరోజే 10 ఎకరాల లోపు అన్నమాట. ఈ సభలో చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ నిధులైతే విడుదల చేయనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖల మంత్రులతో కలిసి ఈ నిధులకు సంబంధించి ఈ ప్రారంభోత్సవానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈరోజు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదే దాదాపు 8 నుంచి 10 ఎకరాల వరకు అన్నమాట. మొన్న 8 ఎకరాల వరకు అయితే నిధులు విడుదల చేసిర్రు. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పెండింగ్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు అయితే క్లియర్ అయితే చేరుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి పెండింగ్ అమౌంట్ ఇంకా వరకు ఎవరికైతే పడలేదో పూర్తి స్థాయి బకాయిలు ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి 5 నుంచి 10 ఎకరాల వరకు అన్నమాట అమౌంట్ అయితే క్లియర్ అయితే చేయనుందన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే చెప్పింది రైతులకు తెలంగాణ సర్కార్ అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ అన్నమాట. సో మళ్ళీ అకౌంట్లోకి డబ్బులు మీకు వచ్చాయా ప్రతి ఒక్కరైతే లేదా చెక్ చేసుకుంది. ఇక్కడ ఈరోజు సాయంత్రం 3 గంటలకు చూసుకున్నట్టయితే మధ్యాహ్నం 3 గంటలకైతే ఈ నిధులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా డబ్బులు అనేది చెప్పుకోవచ్చు. సో రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. సో ఇక్కడ కింద కనబడుతున్న లైక్ బటన్ అయితే ఒక లైక్ బటన్ ప్రెస్ చేసి ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఎంతోమంది రైతులకైతే ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా సజెస్టెడ్ జరుగుతుంది అన్నమాట.